పెళ్లి చేసుకోవాలనే జంటలకు కష్టకాలం వచ్చింది. పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. ముహూర్తం కోసం మరో 3 నెలలు ఆగాల్సిందే అంటున్నారు పండితులు. పెళ్లి చేసుకోవాలనుకునే జంటతో పాటుగా గృహప్రవేశాలు, అదేవిధంగా ఇతర శుభకార్యాలు చేపట్టే వారికి కూడా ముహూర్తాల కష్టాలు మొదలయ్యాయి. ఇందుకు కారణం శుక్రమూఢమే అంటున్నారు. ఇప్పటికే ఈ ఏడాదిలో మార్చిలో మూఢం ఏర్పడింది. అలాగే నవంబర్ 26వ తేదీ నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభమైందని చెప్తున్నారు పండితులు. అసలు మౌఢ్యమి అంటే ఏమిటి? ఈ శుక్రమూఢం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతోంది? ఈ సమయంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పెళ్లి అంటేనే 100 ఏళ్ల పంట. అలాంటి వివాహానికి శుభముహూర్తం చాలా అవసరం. శుభముహూర్తంలోనే చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇక తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసం, శ్రావణ మాసం, వైశాఖ మాసంలో అధికంగా పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే 2026లో వచ్చే మాఘమాసంలో శుక్రమౌఢ్యమి కారణంగా పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు లేవన్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మూఢాలు 2 రకాలుగా ఉంటాయన్నారు పండితులు. ఇందులో ఒకటి గురుమౌఢ్యమి కాగా రెండవది శుక్రమౌఢ్యమి. గురువు సూర్యునితో కలిసి ఉండే సమయాన్ని గురుమౌఢ్యమని, శుక్రుడు సూర్యునితో కలిసి ఉండే సమయాన్ని శుక్రమౌఢ్యమని అంటారని తెలిపారు. గురుడు, శుక్రుడు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు స్వయం కాంతిని కోల్పోవడం వలన మూఢమి వస్తుందన్నారు పండితులు. వివాహాలు చేసుకునేటువంటి మాసాలలో శుక్రమౌఢ్యమి రావడము అనేటువంటిది ప్రధానంగా చర్చనీయాంశంగా ఉన్నది. అందుకే ఈ సమయానికి ఇంతటి ప్రాధాన్యత అందరి మనస్సు లోపల కూడాను చర్చిస్తున్నటువంటి విషయం. ఈ శుక్రమౌఢ్యం లోపల ముఖ్యంగా ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చును, ఏ కార్యక్రమాలు చేసుకోకూడదు అనేటువంటిది విషయము చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒకటి ఏంటంటే, పంచదశ కర్మల లోపల ముఖ్యమైనటువంటివి వివాహము, ఉపనయనము. ఈ 2 కూడాను మనకు ఈ శుక్రమౌఢ్యం లోపల పనికిరావు. అంతేకాకుండా గృహారంభము, గృహప్రవేశము కూడాను పనికిరాదు. ఇక కేశఖండనము, చౌలము ఇలాంటి కర్మలు కూడాను ముఖ్యమైనటువంటి పనులు కనుక మనకు ఈ శుక్రమౌఢ్యం లోపల ఈ పనులన్నీ కూడాను మనము త్యజించాలి. నవంబర్ 26 నుండి 2026 ఫిబ్రవరి 17 వరకు శుక్లమౌఢ్యమి ఉంటుందన్నారు జ్యోతిష సిద్ధాంతులు. దాదాపు 83 రోజుల పాటు పెళ్లిళ్లకు, శుభకార్యాలకు మంచి ముహూర్తాలు లేవన్నారు. మూఢంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, గృహ నిర్మాణ ప్రారంభం, శంకుస్థాపన, యజ్ఞాలు, వ్యాపారాలు ప్రారంభం, మహాదానాలు చేయటం నిషిద్ధమన్నారు పండితులు. ఈ 27 నవంబర్ 2025 నుండి 17 ఫిబ్రవరి 2026 మధ్యకాలము అనంటే దాదాపుగా 80 రోజులు, సుమారుగా 80 రోజులు ఈ శుక్రమౌఢ్యమి ఉంది. ఈ శుక్రమౌఢ్యమి ఎలా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడాను మనము సూక్ష్మంగా చూసినట్టయితే, ఖగోళంలో సూర్యుడు కేంద్రంగా ఉంటూ గ్రహాలన్నీ కూడాను సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనేటువంటి విషయము సాధారణ వ్యక్తికి కూడాను తెలిసినటువంటి విషయమే. ఈ మౌఢ్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. శుక్రుడు మనిషికి సంతోషాన్ని ఇచ్చేటువంటి గ్రహము. అంటే జీవితంలో మనిషికి కావలసినటువంటి ఆనందము, సంతోషము, సుఖము, సౌఖ్యము ఇవన్నీ కూడాను కల్పించేటువంటి గ్రహము శుక్రుడు. అంటే శుక్రుడి యొక్క కారకత్వంలో ఇవన్నీ కూడాను ఉన్నాయి. కనుక శుక్రుడిని ప్రధానంగా చేసుకొని శుక్రుడు మనకు ఆకాశంలో కనబడుతున్నటువంటి సమయంలోనే శుభకర్మలన్నీ కూడాను చేసుకోవాలని చెప్పేసి శాస్త్రం నిర్దేశించింది. ప్రతి ఏడాది మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండేవి. ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాల్స్ కు ఫుల్ డిమాండ్ ఉండేది. కానీ ఈసారి మూఢం ఉండటంతో శుభకార్యాలకు బుకింగ్స్ లేవంటున్నారు ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు.